హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 లీటర్ల గీజర్ని ఎలా బిగించాలో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే చూడండి, 3 లీటర్ల గీజర్లో బిగించుకోండి, మీకు కరెంట్ బిల్ సేవ్ అవుతుంది, మీకు రేట్ తక్కువలో పడుతుంది, మీకు 5 నిమిషాల్లో మీకు బకెట్ ఫుల్గా నిండిపోయి మీకు వాటర్ వచ్చేస్తుంది. ఒక అన్నీ మీకు కలిసి వస్తాయండి. ఇది స్టాండర్డ్ కంపెనీ గీజర్ అండి, ఇది హ్యావెల్స్ కంపెనీ వాళ్ళది. ఇది మనకు పడింది వచ్చి చూడండి 2700లో మనకు గీజర్ వచ్చేసింది. మనకు ప్లగ్, మనకు పైప్స్ అన్నీ కలిపి మనకు 3000 వచ్చేసింది సింపుల్గా. ఓకే, మీరు ఏం చేస్తారండి, దీన్ని ఓపెన్ చేసుకోండి. పైపులు ఈ విధంగా 2 క్యాప్స్ ఉంటాయి. ఇది వచ్చి చూడండి, ఇవి డస్ట్ ఏం పోకుండా లోపల మనకు పురుగు పుట్ర ఇది వేస్తారు. ఈ రెడ్గా ఉండేది మనకు హాట్ వాటర్, ఇది వచ్చి మనకు కూల్ వాటర్ అండి, ఇన్కమింగ్ అది అవుట్ గోయింగ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సామాన్లు మనకు గీజర్ బిగించాను చూడండి. ఒక పైప్ తెచ్చుకోండి, 2 పైపులు, ఒక టెప్లాంగ్ టేపు, మనకు ఫ్లగ్ ఉండదు, దానికి ఫ్లగ్ మనం కొనుక్కోవాలా. పెద్ద ఫ్లగ్ తెచ్చుకోండి 16 amsది. ఆ తర్వాత 2 సీరలు తెచ్చుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లగ్ బీచుకుందాం. ఫస్ట్ మనం 3 పిన్ ఫ్లగ్ని 3 పిన్ ఫ్లగ్ మీరు ఓపెన్ చేసుకోండి. ఇలా ఈ విధంగా స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం 3 వస్తాయి స్క్రూస్. అక్కడ మనం 3 వేలు బిగించాలి చూడండి. ఎల్ అనే కాడ రెడ్ వైర్ ఇవ్వాలా, ఎన్ అనే కాడ మనం బ్లాక్ వైర్ ఇవ్వాలా, మళ్ళీ ఎల్లో వైర్ వచ్చి మనం గ్రీన్ కాడ ఇవ్వాలి పైన. ఈ విధంగా 3 వేలు కనిపించుకోండి. ఇప్పుడు మనం వాటర్ పైప్ మీరు చూడండి, ఇది హాట్ వాటర్ పైప్. ఇది మనం మీటర్ తెచ్చుకున్నాను, ఒక్కొక్క పైప్ మన మీటర్ పొడుగు. ఎందుకంటే మనకు కొంచెం లెంత్ ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి, చిన్నది పడవచ్చు పొడుగు పడవచ్చు. ఓకే, మీ అందాజు పట్టి. ఇప్పుడు నేనైతే మీటర్ తెచ్చుకున్నాను కాబట్టి 2 బిగించుకుంటున్నాను ఫస్ట్. ఈ విధంగా దానికి ఎటువంటి టెప్లాన్ టేప్ అవసరం లేదు, అవసరం పడితే వేసుకోండి లీకేజ్ వస్తే. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఎక్కడ బిగించాలో మన గీజర్ చెక్ చేసుకోండి మీరు ఫస్ట్. దూరం దగ్గర చెక్ చేసుకోండి. ఇది ఇన్కమింగ్ వాటర్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చి మనకు అవుట్ గోయింగ్ అంటే హాట్ వాటర్ వచ్చేది. ఓకేనా, ఇప్పుడు మన 2 పైపులు ఇక్కడ అందాలా. ఇక్కడ మనం పెట్టుకునే ప్లేస్ లేదండి, మన షవర్ అడ్డం వస్తుంది. ఇక్కడ మనకు బోర్డు వస్తుంది అడ్డము, ఇక్కడ పెట్టలేము. ఈ బోర్డుకి మన దగ్గరలో చూడండి, ఈ పక్క ప్లేస్ ఖాళీగా ఉంది, ఈ పక్క బిగిద్దాం మన లైట్ పక్కన మధ్యలో సెట్ అయిపోద్ది. మనం బయట నుంచి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది లైట్. ఈ విధంగా మనం కొంచెం చూసుకొని మీరు బిగించుకోండి. ఇక్కడ మనం మెయిన్ అయితే కాలిపోతే మెయిన్ బిగించేసాను నేను. ఒకసారి మెయిన్లు కూడా పోతాను, ట్రిప్ అవుతూ ఉంటాయి, మెయిన్ మార్చేసాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గీజర్ని మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనం పెట్టినప్పుడు సెట్ కాలేదండి, మనకు ఫ్లగ్ మనకు అందడం లేదు, అక్కడ మనకు దూరం అయిపోతుంది, చిన్న వైరు కాబట్టి, చిన్న వైరు. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇక్కడ కిటికీ సైడ్ పెడతాను కూడా వాన పడుతుంది, పక్కన పెట్టలేదు అలా. ఎందుకంటే జల్లు కొట్టచ్చు, వాన జల్లు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అందువల్ల అక్కడ కూడా పెట్టకూడదు గీజర్. మీరు కొంచెం మనకు కంఫర్ట్గా ఉండాలంటే ఈ విధంగా పైప్ చెక్ చేసుకోవాలి, పైప్ లెంత్, వాటర్ పైపు. ఈ విధంగా ఈ లాస్ట్లో సెట్ చేస్తున్నాను నేను. ఇదే మీరు చెక్ చేసుకొని హైట్ చూసి బిగించుకొని ఫ్లగ్ కూడా పెట్టినాను, అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి. చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది బయట నుంచి. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్గా హోల్స్ కొలత వేసుకోవాలి చూడండి. ఒక పొరక పుల్ల తీసుకోండి, టెంకాయ పొరక పుల్ల. ఈ 2 హోల్స్ కరెక్ట్ మధ్యలో సెంటర్ చేసి ఆడ మనం ఎరగొట్టాలి పుల్లని. ఆ కరెక్ట్ మార్కింగ్ అక్కడ 2 సీలు మనం బిగించేది. ఈ విధంగా కరెక్ట్గా సెంటర్ వరకు వచ్చి ఏం చేయాలండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని పుల్లలు 2. ఈ విధంగా పుల్లలతో మార్కింగ్ తీసుకోవచ్చు, లేదంటే టేప్తో మార్కింగ్ మీరు కొలత వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరెక్ట్ మనం చెక్ చేసినాం కదా గీజర్ పెట్టినప్పుడు, ఆ హైట్ చూసి నేను ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. కరెక్ట్ ఆ ఫ్లవర్ కార్డ్ వచ్చింది నాకు గీజర్ హైట్లో హోల్స్. ఆ విధంగా నేను కరెక్ట్గా ఫ్లవర్ కార్డ్ పెట్టి మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రిల్లింగ్ మిషన్తో ఆడ హోల్స్ వేయాలి. హోల్స్ వేసేటప్పుడు జాగ్రత్త పడాల్సి ఏంటంటే లోపల మన గోడల్లో పైపులు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. అటుపక్క పైపులు లేవు కాబట్టి నేను వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మన చెక్కలు ఉన్నాయి చూడ, చెక్క పేళ్ళు తీసుకోండి. కొంచెం స్టాండర్డ్గా ఉండేదానికి చెక్క పేళ్ళు ముందు కొట్టాలా. ఈ విధంగా లూజ్గా ఉండదు. చెక్క పేళ్ళు అయినా లేదంటే వుడెన్ ఫ్లై ఏది ఉంటుంది సరే, ప్లాస్టిక్ అయ్యైనా కొట్టచ్చు. ఓకే, ఈ విధంగా 2 అవి కొట్టేసిన తర్వాత మళ్ళీ సీలని ఉంది కదా, సీలని మనం కొంచెం పైనుంచి ఈ విధంగా కొంచెం వంపుగా కొట్టాలి, ఎందుకంటే బెండేటెడ్గా. ఇది ఇలా కొడితే మనకు కరెక్ట్గా మనం పట్టేసుకుంటుంది, కుక్కీలాగా వస్తుంది. స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం పైకి ఉండాలి ఈ విధంగా. ఓకే, సెట్ అయిపోయింది సీలు 2 మనం కరెక్ట్గా సెట్ చేసాం. ఇప్పుడు మన గీజర్ని మనం బిగించేద్దాం. పైన హోల్స్ కరెక్ట్గా వాచ్ని తగిలించినట్టు ఈ విధంగా కరెక్ట్గా 2 హోల్స్ సెట్ చేసి కొంచెం కిందికి అనండి, అంతే సెట్ అయిపోయింది. చాలా ఈజీ అండి గీజర్ బిగించడం. ఇప్పుడు మనం ఫ్లగ్ని సెట్ చేసేద్దాం. ఫ్లగ్ని కూడా మనం పెద్ద ఫ్లగ్ వేసాం కాబట్టి ఇది కాలే సమస్య ఉండదు, సెట్ అయిపోయింది కూడా. ఇప్పుడు మనం చూడండి ఇన్కమింగ్ వాటర్ మనం అంటే నీళ్ళు మన గీజర్లో పోయేది పచ్చది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్కమింగ్ మనం ఫస్ట్ చూసాం కదా లెఫ్ట్ సైడ్, దాన్ని బిగించాలి అక్కడ. ఓకే, ఇప్పుడు మనం అవుట్ సైడ్ చూడండి, ఇది అవుట్ గోయింగ్ పైప్. ఇది మనకు గీజర్లో మన హాట్ వాటర్ వస్తుంది, హాట్ వాటర్ పైప్. ఇది ఇక్కడ బిగించాలి ఈ పక్క రైట్ సైడ్లో. దీన్ని టైట్ చేసేటప్పుడు కొంచెం లీకేజ్ వస్తే మీరు కటింగ్ ప్లేట్తో అయినా సరే, ఏదైనా మీ దగ్గర రించ్ ఉంటుంది సరే, ఆ రించ్తోనే టైట్ చేయొచ్చు. ఫుల్ టైట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి అంత సెట్ అయిపోయింది ఫుల్గా. ఈ విధంగా బిగించుకోవచ్చు మీరు ఈజీగా మీరే. ఎప్పుడైనా సరే మీరు 3 లీటర్ల గీజర్ తీసుకుంటే మీకు ఏంటంటే కంటిన్యూగా మీకు హాట్ వాటర్ వస్తూ ఉంటుంది, కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది. ఇంకొకటి మీరు చూడండి, ఒక 5 నిమిషాలు మీకు బకెట్ నిండుతుంది, మీకు ఫుల్ హాట్ వాటర్ వచ్చి. రేటు కూడా చాలా తక్కువ పడుతుందండి. చాలా మంది 15 లీటర్లు 20 లీటర్లు లేదంటే ఇంకా 30 లీటర్లు కూడా తీసుకుంటే అవసరం లేదు. ఓకే, గీజర్ అయితే ఆన్ చేశాను చూడండి, మనకు లైట్ వెలిగింది కాబట్టి మనకు ఇప్పుడు హాట్ వాటర్ వస్తుంది. ఈ విధంగా సన్నంగా మనం వాటర్ వస్తుంది కదా, చెక్ చేసుకుందాం మనం కరెంట్ ఏమైనా వస్తుంది. కరెంట్ ఏమైనా రాలేదు, బాగానే ఉంది. ఓకే, 2 years వారంటీ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు గీజర్కి.
ఇప్పుడు మనం ఏం చేస్తుంటే హాట్ వాటర్తో కొద్దిగా వస్తుంది. మనం ఎంత వాటర్ తగ్గిస్తాం అంత వాటర్ వేడి నీళ్ళు వస్తాయి. వాటర్ కొంచెం పెంచితే కొంచెం కూల్గా వస్తాయి. వాటర్ అయితే మనకు హీట్గానే వస్తుంది, బాగానే కాలుతున్నాయి. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా మీరే బిగించుకోవచ్చు. చాలా సింపుల్. ఫిట్టింగ్ అయిపోయింది, హాట్ వాటర్ వస్తున్నాయి. ఇంకా ఈజీగా మనం స్విచ్ ఆఫ్ చేసేద్దాం, అంతా అయిపోయింది. ఓకే, మీకు గీజర్లు ఎప్పుడైనా సరే నీళ్ళు మనకు సరిగా రాలేదనుకోండి, స్లోగా నీళ్ళు వస్తుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే పైపులు ఏదైనా ఎలా రిపేర్ చేయాలి వీడియో చేశాను, నేను చెక్ చేసుకున్న ఛానల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను మీకు రెడీ చేయండి. బై ఫ్రెండ్స్.